వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి దేవినేని ఉమ. జగన్ బాధ్యత మరచి చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశాడు అన్నారు. ఒక వ్యక్తిని కాల్చి చంపడాన్ని బహిరంగ సభలో జగన్ చెప్పడం చట్టరీత్యా నేరమన్నారు. జగన్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఓటమి భయంతోనే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, హింసను ప్రేరేపించే జగన్కు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత లేదన్నారు ఉమ. ఇంత స్పష్టంగా ఇవాళ ప్రజల ముందు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకెళ్తా ఉంటే ఓరవలేక తట్టుకోలేక మరి ఓటమి భయంతో ఈ భాష ఎందుకు వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఎన్నికల సంఘం సుమోటుగా స్పందించాలి. చాలా స్పష్టంగా నంద్యాల ఉప ఎన్నికలో బహిరంగ సభలో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగాల వివరాలు కానీ దానికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తా ఉంది, సెక్షన్లు ఏం చెప్తా ఉన్నాయి, అట్లాగే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఏం చెప్పబడి ఉన్నాయి సెక్షన్లో అనేది నేను చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలకి ఎన్నికల సంఘానికి తెలియజేస్తూ ఉన్నాను. ఇది మేధావులు మాట్లాడాలి, ప్రజలు మాట్లాడాలి. టీడీపీ